ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, వాక్యాన్ని అనుదినం ధ్యానిస్తున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఒక దీవెన, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనము. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది అని దేవుని వాక్యం మనకు బయలుపరుస్తుంది. అంటే జ్ఞానం అనేది ఎక్కడో దాగి ఉండేది కాదు, కానీ మన రోజువారీ జీవితం మధ్యలోనే మనం తీసుకునే నిర్ణయాల దగ్గరే అది మనల్ని పిలుస్తుంది. దేవుడు మనతో మౌనంగా ఉండడు. ఆయన జ్ఞానం మన హృదయాన్ని తాకేలా స్పష్టంగా అనుక్షణం మనతో మాట్లాడుతూనే ఉంటుంది. అయితే ప్రశ్న ఏంటంటే, ఇది మనం వింటున్నామా లేదా దేవుని జ్ఞానాన్ని త్రోసిపుచ్చుతున్నామా అనేది మనకు మనమే వేసుకోవాల్సిన ప్రశ్న. దేవుని శబ్దాన్ని పట్టించుకొని విధేయతతో జీవిస్తున్నావా? నీవు దేవుని జ్ఞానాన్ని స్వీకరించినప్పుడు మన మార్గాలు సూటిగా ఉంటాయి, మన జీవితము ఫలవంతమవుతుంది. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడైన తండ్రి, మా జీవితంలో నీవిచ్చే జ్ఞాన సందేశాన్ని వినగల చెవులు మాకు దయచేయండి. వీధులలో కేకలు వేయుచున్న నీ జ్ఞానాన్ని మేము నిర్లక్ష్యం చేయకుండా దానిని స్వీకరించి విధేయతతో నడుచుకునే హృదయాన్ని మాకు ప్రసాదించండి. మా ప్రతి నిర్ణయంలో మీ జ్ఞానాన్ని మాకు దారి చూపినట్లు చేయండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీ గురించి ప్రార్థించగలను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.